ఇప్పుడు మీ భూములు పోతే మీ పరిస్థితి ఏంది? ఏం లేదన్న మేము పోరాడే వరకు మేము పోరాడతాం, మా శాయశక్తిలో మేము కొట్లాడతాం. భూములు పోతే ఏముంది, మా జనాల అమాయకులు అందరూ వేరే పని ఏం తెలియదు, ఊరేసుకొని చచ్చిపోతారు. అప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడా, ఏ రెడ్డి వస్తాడా, మరి మమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారో మాకు తెలియదు. ఇట్లా పేదవాళ్ళ భూముల మీద పడితే ఏమొస్తుంది? ఏమొస్తుందన్న, ఇప్పుడు ఆయనకి గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది. 3 ఏళ్ళు అయింది, నేనేం చేయలేదు, మళ్ళీ జనాలు నాకు సిగ్గుంటే కూడా ఎవడు ఓటేయడు. ఏం చేద్దాం, ధనధన ఇక్కడెక్కడ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ భూములను లాక్కుందాం, బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం, భూములను లాక్కొని 5 ఏళ్ళ తర్వాత ఓడిపోయినా సరే. ఎన్ని ఎకరాలు పోతుంది? మా దగ్గర మొత్తం మా గ్రామం పక్క గ్రామం కలిసి 1200 ఎకరాలు పోతుందన్న. మొత్తం 1200 ఎకరాలు మొత్తం వ్యవసాయ భూములే. మీ యువతకు అర్థమవుతా ఉంటుంది, ఫీల్ అవుతలేరా కాంగ్రెస్ ఎందుకు ఓటేసాం రా అని ప్రజలు? సిగ్గుపడుతున్నా. ఇప్పుడు ఇట్లా పైకి ముఖం పెట్టి ఉంచుకుంటాం చూడు, ఇట్లా ఉంచుకుంటే మన ముఖం మీద మనకే పడుతుంది కదా, సేమ్ అట్లే అయింది యువతకు మొత్తం. అంతే. జియో 46 ఏదో చేస్తారు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పి అందరు కలిసి ఓట్లు వేయించారు ఊర్లలో. చెప్పు తీసుకొని కొట్టుకున్నట్టు అయింది, మా చెప్పు మేము తీసుకొని కొట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు మీరు యువత అందరు కలిసి ఆ రోజు కాంగ్రెస్ ఓటేపించారు, ఇప్పుడు ఏమంటారు అందరు? ఏమంటారు, మీరు చెప్పినందుకు మేము ఓట్లు వేసినాము, మా భూములని పోతున్నాయి, మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆన్సర్ చేసే పరిస్థితి కూడా లేదు. మీ సొంత జిల్లా కదా, మీ సొంత జిల్లా అని కొంచెం ప్రేమ అని ఉండాలి కదా, మీ భూమిలో గుంజుకుంటే ఎట్లా? ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా దొరకబట్టాడు కదా, మా దగ్గరకు వచ్చి మా భూములు మమ్మల్ని గుంజుకుంటున్నాడు. ఇవాళ భూమి అంటాడు, రేపు ఊరు గుంజుకుంటాడు. మేమేం చేసే పరిస్థితి లేదు. ప్లస్ ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఈయన రాజకీయం స్టార్ట్ చేసిండో, ఎప్పుడైతే ఈయన సీఎం అయ్యిండో, కన్స్ట్రక్షన్ అనేదే లేదు, మొత్తం డిస్ట్రక్షన్సే, మొత్తం కూలగొట్టడు తప్ప ఇంతవరకు ఏడొక ఇటుక పెట్టింది లేదు, ఏడొక పని చేసింది లేదు. జనాల్ని మోసం చేసి మబ్బు పెట్టి రైతు బంధు ఎగ్గొట్టుడు, ఆడపిల్లలకు బంగారం ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, పింఛన్లు పెంచుతా అన్నాడు, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేడు. మొత్తం జనాల్ని ముంచిండు నిండా. మళ్ళీ మీ యువత ఏమైనా ఓటేసే ఛాన్స్ 1% కాదు అసలు. ఆయన మా దగ్గర కోట్లకు అడిగి నీకు వచ్చినా కానీ ఎంటవాడు కొడతారు యువత, అంతే. ఎవ్వడు కూడా రావద్దు. నేను మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఉంటా ఎట్లా చెప్తున్నా? అదే ఆయన భ్రమ. ఇక ఆయన ఏదో ఊహాల బతకనియండి, కళలుగా అంటున్నాడు. అద్భుత కళలు కనబడని గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీ ఊరు పరిస్థితి అని, మీ పరిస్థితి? కేసీఆర్ అనేటైన తెలంగాణ కోసం పోరాడి తండ్రి లాంటాడు తెలంగాణకి. ఆయన ఉద్యమంలో పోరాడి తెలంగాణ తెచ్చి ఇప్పుడు మొత్తం తెలంగాణకు ఆయన తండ్రి లాంటాడు. ఆయన ఒక పెద్ద దిక్కులాగా, నా పిల్లలు నా ప్రజలు అని ఇన్ని రోజులు మా అందరికీ మంచి చేసిండు. రైతులకు కానీ స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే చూసిండు. ఆయన తెలంగాణ ప్రజలు నా ప్రజలు అనుకొని ఆయన కష్టపడి మా అందరి కోసం మంచి చేసిండు తప్ప ఏ రోజు ఇట్లాంటి దారుణాలు చేయలేదు. ఇట్లాంటి భూములు లాక్కోవడం కానీ, ఆయన భూములు మార్పు కోరుకున్నారు. మార్పు అంటే ఇక 10 ఏళ్ళు నేను చూసాను కదా, కొత్త మొక్కను చూద్దాం అన్నట్టు వేరు. ఎట్లా ఉంది మరి కొత్త మొక్కం? మంచిగా చెంప మీద కొట్టుకున్నట్టు ఉంది మాది, మాకు అద్భుతంగా ఉంది. మళ్ళీ గుర్తొస్తానా మీ యువతకు కావచ్చు, మీ అందరికి? ప్రతి ఒక్కరికి, ప్రతి గల్లీలో, ప్రతి ఇంటిలో కేసీఆర్ పాటనే, కేసీఆర్ మాటనే. భూములు తీసుకుంటానంట, ఏంది మరి తీసుకుంటే ఏంది మీ పరిస్థితి? తీసుకుంటే అడిగి పాలు కావాలి మేము, ఇంకేమున్నది ఆడ. మీది పోతుందా? 3 ఎకరాలు పోతున్నది. 3 ఎకరాలు పోతుందా? ఎట్లా మరి ఇట్లా పోతే 3 ఎకరాలు పోతే నీ పరిస్థితి ఏంది, నీ పిల్లల పరిస్థితి ఏంది? ఇక రోడ్లో పడాలి, రోడ్ మీద మా పరిస్థితి రోడ్ పాపాలి, ఇంకేం లేదు ఆడ. ఎట్లనే రేవంత్ రెడ్డి ఇట్లా వేస్తే ఎట్లా? ముందు ఎలక్షన్ కన్నా ముందు చెప్పిన మా గ్రామ ప్రజలకు కొంతమందికి, అరే నాకు పార్టీల గురించి ముందే తెలుసు, కాంగ్రెస్ పార్టీ ముందే రాక్షస పాలన వద్దు వేయకుండా అంటే, అప్పటి పాలన కాదు ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నారు. కొత్తగా చూపిస్తున్నాడు, మళ్ళీ ఇంకా చూపిస్తున్నాడు అన్నట్టు. ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు. నీకు ముందే అవగాహన ఉంది? ఊరోళ్ళు కాదు, మన రాష్ట్రమే మారిపోయింది. ఎట్లా మారిపోయిందో అర్థం కాదు. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, మా ఊర్లో నీళ్లు లేకుండే, బొట్టు నీళ్లు దొరకకుండే, కాళ్ళపూర్లో తాగనీకే నీళ్ళు లేవు. అటువంటిది కేసీఆర్ వచ్చినాక నీళ్లు మస్తు అయినాయి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా పెట్టే దిక్కు లేకుండా అయింది. ఇప్పుడు మరి ఇస్తాడట ఎంతో అంత భూమికి డబ్బులు ఇస్తాడట, తీసుకోరా? ఏమైతుంది? ఎన్ని ఇస్తాడు? ఓకే, ఎకరకు 20,000 25,000 ఇస్తాడు. అవి ఏం చేస్తాం? దాని మీద డబ్బు మీద జర పొదుపు చేసుకునేటోడేమో ఏమన్నా ఉంటాడు, చేస్తాడు. పొదుపు లేని నాశనం తాగుపోతాడు, పరిగిపోతాడు, తాగుతాడు, తింటాడు, ఇంటికి వస్తాడు. అంతే. ఇట్లా చేస్తే ఎట్లా మరి? రైతుల్ని రాజులో చేస్తామంటూ రాజు, ఇదే రాజు మరి. పైసలు ఇస్తాడు రాజు, తింటాడు రాజు కాడ.
మంచిగా పిల్లలు నడుపుకుంటాడు రాజుగాడు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డి మళ్ళీ ఓటు వేయడానికి ఓటు వేయడానికి వస్తాడు, ఏం చెప్తాడు? ఓటు కాదు కదా వాడిని ఊర్లోకే రాని ప్రజలందరూ ఒకటైతే. ఎందుకు అట్లా? ఏం రాక్షస పాలన ఏం మాకు అవసరం లేదు, ఈ రాక్షస పాలన అవసరం లేదు మాకు. ప్రజాపాలన అట కదే. రాక్షస పాలన ప్రజాపాలన అయితే ఇట్లా లేకుంటది. ప్రజలను కాపాడే తత్వం డైరెక్ట్ కలవచ్చు అంటాడు ముఖ్యమంత్రి. వాణ్య ఈ రామ్మోహన్ రెడ్డి తాకిపోతే పోలీసు వాళ్ళు పెడతాడు 10 మందిని, ఒక్కరికి 10 మందిని పెడతాడు. ఇక రేవంత్ రెడ్డి ప్రజలు కలుస్తాడు, పెద్ద దొంగలు ఇళ్ళ కలుస్తారు. నా అభిప్రాయం అయితే బీఆర్ఎస్ మళ్ళా పక్క. ఎందుకట్లా? అరే మంచి పని చేస్తాడు, ఏం చేసి ప్రజలను ఇట్లా పిడియాడు. మా ఊర్లో నేను చెప్తున్నా ఒక్క బొట్టు నీళ్ళు దొరకకుండా మాకు తాగడానికి నీళ్ళు వచ్చినాయి. రెండవది పింఛన్లు ఏమి వచ్చింది, బూడిద వచ్చింది, బూడిద వస్తున్నది. భూమి పోకుండా చేయి నాయన, నా కొడుకు మాయకుడు పిల్లలు ఆడపిల్లలకి తీస్తున్నారు, ఎట్లా పోతుంది భూమి? మేము 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతున్నది. ఇక నా పెద్ద మనిషి పోయిండు, ఎట్లా బతుకుదు? రెక్కలన్నీ ఇరికినాయి. భూమి పోడగొట్టకు నాయన, భూమి పోతే ఎట్లా బతుకుతాం నాయన? మేము 4 ఎకరాలు ఉన్నదో 5 ఎకరాలు ఉన్నదో ఎంత ఉన్నదో పెద్దమ్మ అప్పుడు సంపాదించినాము, అప్పుడు సంపాదించినాము. ఎట్లా మరి మీ కొడుకులోకి కొడుకు అమాయకుడు ఒక్కడే ఉన్నాడు. కొడుకుకి ఏం తెలియదు. అప్పుడు పిడుగు పడ్డది, పిడుగు పడితే చెవులు రావు కొడుకు. ఎంత చేతు ఏమి చేతు నేను ఏమి ఇట్లా బతుకుతారు? ఆడపిల్లలు ఉన్న దానికి ఒక పిల్లగాడు ఉన్నాడు, యాన్న చదువుతున్నాడు, యాన్న ఎట్లా బతకాలి, ఏం చేయాలి? కష్టపడి కొన్నావు? కష్టపడి కొన్నా. ఇక ఏమన్నా సొమ్ము ఉన్నదా? చిప్ప చేతికి వచ్చింది, ఏమున్నది పే మీద? ఏం లేదు. బంగారం అంతా భూమి కొన్నాము, ఏం చేస్తాము? అవు మరి చిప్ప చేతికి వస్తున్నది ఇప్పుడు. చిప్ప బంగారం అంతా అమ్మినా. భూమి పోవద్దు, పొడగొట్టొద్దు నాయన, మీ కాలన్నా మొత్తం భూమి పొడగొట్టొద్దు. ఎట్లా పిల్లలు గిట్టిన పిల్లలు ఎట్లా సంపాదిస్తారు, ఎట్లా నడుస్తారు, ఎట్లా చేస్తారు? ఆయనకి ఆడపిల్లలే ఉన్నారు. ఆ పిల్లగాడు ఉంటే కుంటి పిల్లగాడు నా మనమడు. ఎట్లా చేద్దు, ఏమి చేద్దు నాయన? నేను బతకలేదు. నేను పైసలు తీసుకొని మేము రైతులం ఏం చేస్తామన్నా? ఒకసారి మాకు భూమికి ఏమైనా చేయాలంటే మాకు తెలుసు, ఈ భూమిలో ఎలా పంట తీయాలి, ఏ రకంగా కష్టపడితే ఏ ఫలితం అవుతుంది అనేది మాకు తెలుసు. కానీ పైసలు తీసుకుపోయి ఏం ఫలితం వస్తుంది, దాంతో ఏం చేస్తే ఏమవుతుంది అనేది మాకు తెలియదు. అంత జ్ఞానం లేదు, చదువుకోలేం. చదువుకున్న అన్న అనేది చనిపోయినాక మా నాన్న వ్యవసాయం చేసుకోబిడ్డ అంటే నన్ను విడిచిపెట్టిండు. వ్యవసాయం భూతాలినే కాసుకొని బతికినాం ఇన్ని రోజులే. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం. మేము 7 వరకు అయితే 6 వరకు పోరాడతాం. మా ప్రాణాలన్నా కోల్పోతాం కానీ మా భూములు కోల్పోము అన్న. మేము ఏ రకంగా అయినా కానీ వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీకే మేము చేసినాం. వెనకటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకే చేసినాం. ఈ రోజు మా దగ్గర ఉన్నది కూడా మా భూములు మా ఇండ్లు కూడా లాక్కొని మమ్మల్ని ఇట్లా బత్తెలు చేస్తుంది పార్టీ అంటాను అనుకుంటే ఈ రోజు ఒక్క రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి సహకరియపోదు. ఇప్పుడు ఆ రోజు ఊర్లో తిరిగి కాంగ్రెస్ ఓటే అన్నావు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు నువ్వు ఓటే అని చెప్పిన వాళ్ళందరూ? నన్ను తంతారు సార్, నన్ను తంతారు. ఊళ్ళో పోయి నేను అడిగితే కాంగ్రెస్ పార్టీ అని ఒక మాట తీస్తే నన్ను తంతారు. ఎందుకట్లా అంటే నేను చెప్పి అందరికి ఏపిచ్చిన కదా, పెద్ద మనిషి రామ్మోహన్ రెడ్డి సార్ మాకు చేస్తాడు మంచిగా, మా సోటి పేదోళ్లకు నిరుపేదలకు చదువులేని వాళ్ళకి ఏదన్నా ఇప్పిస్తాడు, మంచివి చేస్తాడు, అవి ఇవి తెస్తాడు, మా తెలంగాణ మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ సీఎం కూడా మా రేవంత్ రెడ్డి సార్ పక్కనే ఉన్నారు, మా అటువంటి పేదోళ్ళకి మంచిగా ఆదుకుంటారని మేము అనుకున్నాం. ఈ రోజు మమ్మల్ని ఆదుకునేది పోయి మమ్మల్ని ఆగం చేస్తున్నాం. ప్రజల పాలన వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళ పాలన, అది మంచి రాజుల పాలన, వాళ్ళ పాలన, దొరల పాలన, పటేన్ల పాలన, ప్రజాపాలన కాదు అది. సామాన్య రైతుల పాలన అస్సలు కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిండ మీ భూముల జోలికి ఏమన్నా? కేసీఆర్ భూముల జోలికి వచ్చుడు అయితే దూరం విషయం, భూముల జోలికి అయితే పేదల జోలికి రాలేడు. ఆయన అసలు తప్పులు చేయలేడు, ఒక మాట ఆయన చెప్పకూడదు. ఇంకేందంటే ఆయన ఇటువంటి పేదల భూములు పోతే కమస్కం వాళ్ళకి ఇంకో దారి చూపి అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. కమస్కం వాళ్ళ పోయింది అనుకో, ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు పోయే పరిస్థితి వచ్చినా ఇంకో కాడ చూపించన్నా వాళ్ళకు ఇంకో దారి ఎక్కడైనా బతుకుదేరు చేసి వాళ్ళ ఆధారం తీసుకున్నాం. 5 ఏళ్ల తర్వాత అయితే మొత్తము భూభాగం మీద ఒక మంచిగానే బతకనియరు. అంతేనా? అంతే, ఇంకేమున్నా చెప్పండి. మా భూములు పోయినాక మేమందరం ఆత్మహత్యలు చేసుకుంటాం. మాకేసిన మొక్కజొన్నల పంటల పైసలు మాకు 6 నెలలకు వచ్చినాయి.
మొక్కజొన్న పంటలు పంటల పైసలే మేము వేసి వచ్చిన పంటల పైసలే 6 నెలలకు వచ్చినాయి. ఇట్లా ఎప్పుడన్నా ఉందా అన్న రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా అయితే తెలంగాణ కాదు, నేను చూడబట్టి 20 ఏళ్ళ నుంచి కూడా ఇంత ఘోరం ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు.